అందరికీ హాయ్ అండి. ఈరోజు నేను చేయబోయే పచ్చడి అండి. అంటే తొక్క అంటారు, చట్నీ అంటారు, పచ్చడి అంటారు, అలాంటివి చేస్తున్నాను. దొండకాయ, దానికి కావాల్సిన పదార్థాలు చేసుకున్నాను. దొండకాయ, టమాటా, ఒక ఉల్లిపాయ, 2 వెల్లుల్లిపాయలు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి అయితే స్టవ్ వెలిగించి బౌల్ పెట్టి పచ్చిమిర్చి కొద్దిగా ఆయిల్ వేసి వేయిస్తున్నాను. పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి, భలే ఉంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినాలి. చక్కగా ముసురు పట్టినప్పుడు, వర్షాలు పడ్డప్పుడు వేడి వేడి అన్నము ఈ పచ్చడి వేసుకొని తింటే భలే రుచిగా ఉంటుంది. నూరేటప్పుడు మనము రోట్లైనా నూరుకోవచ్చు, మిక్సీలో అయినా వేసుకోవచ్చు. మిక్సీలో వేసేటప్పుడు కొద్దిగా ముందుగా ఒక టీ స్పూను జీలకర్రతో మనం పచ్చడి అయితే రుబ్బుకోవాలి, మిక్సీ పట్టుకోవాలి. అన్నీ వేయించిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. పచ్చిమిర్చి వేగిన తర్వాత పక్కన వేరే ప్లేట్లోకి తీసి పెట్టుకున్నానండి. ఇప్పుడు దొండకాయ ముక్కలు వేసేస్తున్నాను. పచ్చడి అనేది భలే టేస్ట్గా ఉంటుందండి. మనం చేసుకునే విధానం కరెక్ట్గా ఉంటే పచ్చడి కూడా మంచి టేస్ట్ వస్తుంది. మనం రోట్లో నూరుకున్నాం అనుకోండి, ఇంకా చెప్పలేనంత రుచి మనకు రోటి పచ్చళ్ళలో నుంచి మనకు ఎప్పుడూ మనం చేసుకున్నప్పుడు అంత టేస్టీగా ఉంటాయి కదా. ఎందుకో మరి మిక్సీ వల్ల అంత టేస్టీ రాదు, కానీ రోట్లో నూరిన పచ్చడి మాత్రం భలే టేస్టీగా అంటే అంత టేస్టీగా ఉంటుంది. ఉట్టి అన్నము పచ్చడితోటే మనం అన్నం భోజనం అంతా చేసేయచ్చు, అంత టేస్టీగా వస్తాయి పచ్చడి అన్నమాట. ఇవి దొండకాయలు కూడా కాస్తంత ఆయిల్ వేసి వేయించుకోవాలి. అన్నీ విడివిడిగా వేయిస్తున్నానండి. ఇంకా దొండకాయ బాగా మగ్గాలి అంటే కొద్దిగా మంట సిమ్లో పెట్టుకుంటే మనకు దొండకాయ అనేది మంచిగా పర్ఫెక్ట్గా మగ్గుతుంది అన్నమాట. మంట చిన్నగా చేసి మగ్గిన తర్వాత నేను చూపిస్తాను. దొండకాయ కూడా వేగిపోయింది. ఇది మళ్ళీ వేరే ప్లేట్లో తీసేసుకున్నాము. ఇప్పుడు మళ్ళీ ఇవి దొండకాయ తీసేసి టమాటా వేయించుకుందాం. అన్నిటి ముక్కల్లో కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ వేయించుకోవాలి. టమాటా బాగా మగ్గాలి అంటే ఇంకా కొద్ది కాసేపు కవర్ పెట్టుకోవాలి. కవర్ పెట్టుకుంటే తొందరగా మగ్గుతాయి అన్నమాట. అప్పుడప్పుడు కవర్ తీసి కలుపుతూ ఉండాలి, లేకుంటే అడుగు మాడుతూ ఉంటుంది కదా. దీంట్లోనే కరివేపాకు వేసేస్తున్నాను. టమాటా అనేది బాగా మగ్గిన తర్వాత దించేసుకోవడమేనండి. ఇంకొద్దిసేపు మగ్గాలి. టమాటా బాగా వేగిపోయింది. ఇంక ఇప్పుడు చట్నీ పచ్చడి అనేది మనం మిక్సీలో వేస్తున్నాను. ముందుగా ఉప్పు వేస్తున్నానండి. రాయి ఉప్పు వేయడం వల్ల కర్రీలు కానీ పచ్చళ్ళు కానీ మంచి టేస్ట్ వస్తుంది. మీకు సరిపడా సాల్ట్ అయితే వేసాను. ఇంకా 1 టీ స్పూను జీలకర్ర. ఇది ముందుగా మిక్సీ పట్టుకుందాము, ఎందుకంటే జీలకర్ర మెదగాలి కదా. జీలకర్ర ఉప్పు వేసింది, మెదిగిపోయింది. ఇప్పుడు వెల్లుల్లి వేసుకోవాలి. వెల్లుల్లి మనం టమాటా వేసాం కాబట్టి ఇంకా కొంచెం పులుపు కావాలనుకున్నప్పుడు కొద్దిగా చింతపండు వేసుకోండి. ఇది మిక్సీ పట్టుకొని వస్తాను. చింతపండు వేసి కూడా మిక్సీ పట్టేశాను. ఇక్కడ ఒకటి చింతపండు గింజ పడ్డట్టుంది. మిక్సీ బ్లేడ్ అనేది ఖరాబ్ అయిపోతాయి, గింజలు అనేది తీసేసుకోవాలి. మిక్సీలో అండి నేను జీలకర్ర 1 టీ స్పూన్ జీలకర్ర, రాయి ఉప్పు, తర్వాత కాస్తంత పులుపు కోసం చింతపండు కొంచెం ఇంత చింతపండు వేసాను. అన్నీ మిక్సీ పట్టుకొని వచ్చాను.
ఇప్పుడు దీనికి మనము కొత్తిమీర మనం కర్రీలో వాడుకున్నప్పుడు ఆకులాకులే వేసుకుంటాం కదా, ఇలా కాడలు అనేది లేత కాడలు అనేది వేస్ట్ చేస్తుంటాము. ఈ కాడల్లోనే మనకు కావాల్సిన విటమిన్స్ కావాల్సిన ఫైబర్ అన్నీ మన కాడలోనే ఉంటాయి. కాబట్టి నేను పచ్చడిలో వేస్తే బాగుంటుంది, ఆ తర్వాత సాంబార్లో వేస్తే కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ కాడలు పచ్చడిలో వేస్తున్నాను. ఎందుకంటే టమాటాలు దొండకాయలు వేసినప్పుడు ఇవి కాడలన్నీ మెదకపోవచ్చు, అందుకని ముందుగానే మిక్సీ పట్టి చూపిస్తాను. కాడలు తర్వాత పచ్చిమిర్చి వేయించి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేసుకోవాలి. ఇదైతే మిక్సీ పట్టుకొని వస్తాను. ఇప్పుడు దీంట్లో ఏమేమి వేసానంటే, ముందు రాయి ఉప్పు వేసాను సరిపడా, తర్వాత జీలకర్ర వేసాను, తర్వాత వెల్లుల్లి వేసాను, తర్వాత మనం కొత్తిమీర కాడలు వేసాను, తర్వాత పచ్చిమిర్చి వేసాను, కాస్తంత చింతపండు వేసాను. ఇదంతా మిక్సీ పట్టాను. ఎందుకంటే ఇవి మనము టమాటా వేసినప్పుడు మెదగవన్నమాట, అందుకని ముందుగానే మనం వేసుకొని మిక్సీ పట్టుకుంటే మంచిగా కలిసిపోతుంది అన్నమాట. ఇప్పుడు దొండకాయ వేస్తాము. ఉల్లిపాయ వేస్తున్నాను కదా, ఉల్లిపాయ మనము వేస్తే ఒక మిక్సీలో ఒక తిప్పుకోవచ్చు, లేదా అంటే ఇలా చేయితోటి నలిపి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దొండకాయ వేసేస్తాను. పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి, దొండకాయ పచ్చడి, దొండకాయ టమాటా పచ్చడి భలే రుచిగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు దొండకాయ కూడా మెదిగిపోయింది కదా, ఇప్పుడు టమాటా వేస్తాను. టమాటా కూడా వేసాను, ఇది కూడా మిక్సీ పట్టుకొని వస్తాము. టమాటా వేసినప్పుడే కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను కదా, అది కూడా వేసేసుకోవాలి. పచ్చడిలో బాగా కలగలిగి మిక్స్ అయితేనే మంచి టేస్ట్ వస్తుంది. మనము తయారు చేసుకోవడం కాదండి, తయారు చేసిన తర్వాత ఆ పచ్చడి ఎంత టేస్టీగా ఉందో మనం అప్పుడు రుచి చూడాలి కదా. చూడండి, చక్కగా మెరిగిపోయింది. పచ్చగానే ఉండాలండి పచ్చడి, బాగా గంధంలాగా ఉంటే బాగుండదు, టేస్ట్ కూడా పోతుంది. మనము ఒక్కొక్కసారి వేస్తేనే దాని టేస్ట్ అనేది మనకు అద్భుతంగా కలుగుతుంది. అన్నీ ఒకేసారి వేసి మిక్సీ పట్టామనుకోండి, అది టేస్ట్ అనేది అంత రుచిగా ఉండదు. ఒక్కొక్కటి వేయించాం కదా, ఒక్కొక్కటి ఏ రకంగా ఒక్కొక్కసారి వేసానో మీకు చూపించాను. అలా వేస్తేనే రుచి అనేది బాగా వస్తుంది. కానీ పచ్చడి మాత్రం ఎప్పుడు రోటి పచ్చడిలాగా కచ్చా పచ్చగానే ఉండాలి. ఇప్పుడు పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేస్తున్నాను. ఉల్లిపాయలు ఇలా చేయితో నలుపుకొనైనా వేసుకోవచ్చు. వేసిన తర్వాత కొద్దిగా కలిపి మిక్సీలో అయినా కొద్దిగా మెదిగితే కూడా మనకు పచ్చడి అనేది ఉల్లిపాయలకు పట్టి కూడా మంచి రుచి వస్తుంది అన్నమాట. మీకు వేసి చూపిస్తాను కదా, ఒకసారి ఒక్క చుట్టే తిప్పాలండి, ఎక్కువ తిప్పితే మళ్ళీ మెత్తగా అయిపోతాయి, అంత పచ్చడి గంధంలాగా అయిపోతాయి. చూసారా, ఒక్క చుట్టు తిప్పాను అంతే మిక్సీ. ఇంకా పచ్చడి అద్భుతము. ఇంకా వేడి అన్నంలో మంచిగా చక్కగా నెయ్యి వేసుకొని తినొచ్చు, లేదా అలా మనకు నెయ్యి ఇష్టం లేదనుకోండి, అలాగైనా తినేస్తే అంత రుచిగా ఉంటుంది దొండకాయ టమాటా కొత్తిమీర పచ్చడి. ఓకేనండి, సూపర్గా తయారైంది. చూసారా, పచ్చడి రెడీ అయిపోయింది. ఇంకా వేడి అన్నంలో మంచిగా చక్కగా ఎంజాయ్ చేసుకుంటూ తినడమే అన్నమాట. చాలా బాగుంటుంది పచ్చడి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో నాకు మీరు తయారు చేసుకొని తిని కామెంట్ అయితే పెట్టండి, లైక్ చేయండి. ఓకేనా అండి, బాయ్.